ఎన్ని గంటలకు తీసుకుంటారు అమ్మవారి దర్శనం మార్నింగ్ మామూలుగా 9 తర్వాత 9 నుంచి 10:30 మధ్యలో. అంతే. మీరు గట్టు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాము, మీరు వచ్చేస్తే అటు మీతో పాటు లేదు స్వామి, మేము బాగా ట్రై చేసినాము కానీ కష్టం అండి. మనకి ఇంటెలిజెన్స్ సమాచారం క్లియర్ కట్గా నాకు మాట్లాడతా సార్, మా గల్పే కార్లో మాట్లాడుతారు. నేను రాలేదు సార్. మీరు అది మీరు గుడికి మీరు నేను సిఎస్ఆర్ తన నంబర్ నా ఫోన్ చేస్తాను. నేను చెప్పేది మా ఎదురు మాట్లాడేది కరెక్ట్గా, దాంట్లో ఏమి ఇన్స్ట్రక్షన్ అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేమో. నేను చెప్తా మీరు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం క్లియర్ కట్టుకుంటే సార్ ఉండని. ఇప్పుడు నేను ఏడుంటే మీరు నన్ను తెలిసి ఇది చేస్తారా? ఏమి చేయము. నాకేం నాకు సార్, నాకు అదేం లేదు. మీరు మాకు సహకరిస్తే చాలు. నాకు రెగ్యులర్గా ఉంటాయి ఇవి, నాకు రెగ్యులర్గానే మాకు ఆశ్రమంలో ఇవన్నీ రెగ్యులర్గానే. ఈ టైంలో వాళ్ళకి మీరు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చేస్తే మాట్లాడతా సార్. ఆయన నాకు చాలా ప్రేమ అని ఆయన కూడా నాకు. ఎవరైనా సిఐ అలంపూర్ సిఐ. అలంపూర్ సిఐ కాదు, గద్వాల. ఇది గద్వాల సర్కిల్, ఇది అలంపూర్ వేరే. ఇది నేను ఒక్కసారి మాట్లాడించాను సార్. ఇది తెలంగాణ సాధు పరిషత్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నటువంటి, మీరు స్టేట్లో ఉన్నటువంటి, మీరు ఇబ్బంది పెడితే అనవసరంగా ఇబ్బంది సార్. ఎవరు ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని. నాకేం ఇబ్బంది కాదు సార్. నేను అనేది ఇప్పుడు నాకు ఇంత రాత్రి పూట మీరు ఏది చేయడం కూడా ఇబ్బంది. అది మీరు కావాలంటే మీరు ఇంకా ఒకటి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటేనే మాకు చెప్తారు. ఎంతసేపటికి మాకు వ్యతిరేకంగా పోకూడదు దయచేసి. మేము పోను సార్. మీ ఒక కానిస్టేబుల్ ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరు ఉన్నారు కదా, మా విధులకు మీరు ఆటంకం కలిగించకూడదు. మీరు మాకు సహకరించాలా? నేను 100% సహకరించాను. మాకు ఇంత గౌరవపూర్వకంగా వ్యవహరిస్తున్నాం. మీరు వస్తే బాగుంటుంది సార్. నేనేమంటున్నా, ఒక్కరిని పెట్టండి. నేను ఏడుకెళ్ళి ఉదయం పెడితే ఇప్పుడు ఇంతమందిని తిప్పలు పెట్టి మీరు అందరు మేల్కొనే బదులు ఒక్కరిని పెట్టండి సార్. నేను ఏడ్చిపోతే నాకు అక్కడ మీరు పోతారని ఎవరన్నారు? మరి అయిపోయింది. ఇంకేమో ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది రా, నాకు మీరు రావాలి. నేను అది చెప్తలేను కదా సార్. నేను పోతే నన్ను వెళ్ళండి, ఇడికెళ్ళి పోతే నాకు అడగండి. ఇప్పుడు నన్ను మా బార్డర్ ఇడుస్తారా అట్లా చెప్పండి. మరి నేను అదట్లా ఒకటి ఉంటే మా బార్డర్ ఇచ్చి పెట్టండి. రేపు ఏముంటే గవర్నమెంట్ని అడుగుతాం. మేము మా బార్డర్లు ఇచ్చి పెట్టండి. మరి ఎక్కడ మీ బార్డర్ అంటే మాది మీ గద్వాల జిల్లా దాటిస్తారా? ఇడికెళ్ళి ఇడిచి పెడతారా? మరి అట్లా చెప్పండి. ఫస్ట్ మిమ్మల్ని కార్ ఎక్కించుకున్నాక మా సిఎస్ఆర్కి ఫోన్ చేస్తాను. మీరు సిఎస్ఆర్కి చెప్పండి సార్. నీడికెళ్ళి నన్ను గుడి కాడికి వెళ్ళి, అది మంచి పద్ధతి కాదు. ఒక స్వామీజీ తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు. నేనేమంటున్నా, తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు నేను చెప్పాను సార్. నేనేమంటున్నా, నాకు గద్వాల అవసరం లేదు. నేనేం చెప్తున్నా, అమ్మవారి సాక్షి, నేను అమ్మవారి పరమ భక్తుని, అమ్మవారి సాక్షి చెప్తున్నా, నాకు గద్వాల పోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే మీకు రిక్వెస్ట్ చేస్తా, మీరే నాకు బండి ఇచ్చి పంపండి. ఇంకా అంతకంటే మీరు నాకు సిఎస్ సార్ మా ఇంట్లో మొత్తం 4 పోలీసులు. మరి మంచిది లేదు సార్. మీరు ఒక్కసారి సార్, ఇది మంచి పద్ధతి కాదు. మీరు కార్లో మా సిఐ డిఎస్పీ తో కూడా మాట్లాడి, మీరు మాట్లాడండి సార్. మామూలుగా ఇప్పుడు దేవాలయం కాడ కదా మేము ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు గుడిలో మీరు సిఎస్ సమాచారం లేదు వస్తామా ఇదాకా సార్. ఇప్పుడు మా దేవాలయం దగ్గర కనీసం మా దేవాలయం దగ్గర మేము ఉండడానికి లేదంటారా? మా ఇప్పుడు మా వాళ్ళ ఇప్పుడు లీగల్ గా ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇస్తా స్వామి. ఊరికే చేయను. నాకు సిఎస్ఆర్ నంబర్ ఇవ్వండి సార్. అవసరం లేదు. సిఎస్ఆర్ చెప్పండి రూల్ ఏమని చెప్తాడా స్వామి? నేను చెప్పండి, నేను చెప్పడు కదా సార్. ఏమి కొత్తగా ఇది చాలా ఇబ్బందికరం సార్. మీరు దయచేసి వస్తే మాకు ఇబ్బందికరంగా ఉండదు సార్. నేను ఏమంటున్నా, మీరు ఇక ఇప్పుడు వేరేదైతే ఏం చేయలేం కదా సార్. మీ ఊరినైతే ఒకరు పెట్టండి. నేనేమంటున్నా సార్, ఒక్కసారి సిఐసార్ తో మాట్లాడించండి. నేను కూర్చుంటా సార్. మీరు ఏడికి సిఐసార్ తో మాట్లాడి గౌరవంతో మీ పట్ల ప్రవర్తిస్తాను. మీరు గౌరవం లేకుండా రాకుండా ఇట్లా చేయకూడదు. మీ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నాకు చాలా సహకారం. రండి మళ్ళీ. నాకు ఒక్కసారి నేనేమంటున్నా సార్, నాకు ఒక్కసారి మాట్లాడించండి. మీరు ఏడికి రమ్మంటే నేనేమంటున్నా సార్ అంటే, మీరు ఈ గుడిలో మమ్మల్ని ఉండనీయకుండా వెళ్ళిపో అంటే అవన్నీ ఎందుకు? ఒక మాట మీరు ఒక్కసారి ఇక దయచేసి. మీరేం చేసినారో మాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళకి వెలిగిపోవచ్చు. పోస్టులు ఏం పెట్టినారో మాకు తెలుసు.
సార్ నేను నాకు తెలుసు. మీకు తెలుసు సార్, నేను ఇంటెలిజెన్స్ తెలియదు. వాళ్ళకి తెలుసు. సార్ ఇప్పుడు చేయకపోతే మా డ్యూటీ అడ్డుపడి ఉంటుంది. మీరు ఎంతసేపటి మా డ్యూటీ అడ్డుపడి మమ్మల్ని ఏదో మాట్లాడించాలంటే నేను ఏమంటున్నా, మీ డ్యూటీకి నేను అడ్డుపడతా అంటే స్వామి ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకండి సార్, దయచేసి దయచేసి ప్లీజ్. నేను వస్తా సార్. నాకు ఒక్కసారి సిఐతో మాట్లాడి ఎస్పీతో కూడా మాట్లాడిస్తా, ఎస్పీ సార్తో కూడా మాట్లాడిస్తా. రండి. నన్ను ఎక్కించి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక మీ షుగర్ కారు మా టాబ్లెట్ ఇంకలే ఫాలో అవుతుంది. మీ టాబ్లెట్ మేము ఇస్తాము. అన్నీ వేసుకున్నా సార్. ఇది చాలా ప్లీజ్ ప్లీజ్ ఇది చాలా దుర్మార్గం సార్. బాబు బండి ఫాలో కండి మమ్మల్ని. మీరేనా మీరా ఫాలో గా బాబు. సార్ నాకు ఒక్కసారిగా స్వామి గారు మీరు మీరు ఆడ కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి అర్థం చేసుకోండి. మీరు గుడిలోకి వెళ్ళి నన్ను 10 తీసుకుపోవడం. నిమిషాలు అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. మీరు త్వరగా రావాలా. మీరు మాకు ఎన్నో పనులు ఉంటాయి. రేపు ఎంతో మంది నన్ను రేపు ఎక్కడ తీసుకుపోతారు చెప్పండి. మా ఇష్టం మాట్లాడతాం. ఎక్కడికి ఎవరిని తీసుకోవాలి. మీరు ఆఫీసర్తో మాట్లాడుతున్నారు కదా, ఆఫీసర్తో మాట్లాడినాక ఇప్పుడు మీకు ఇష్టమైన CSతో అలంపూర్ CSతో మాట్లాడిస్తాను. మాట్లాడిస్తాను. పైకి రా, మాట్లాడిస్తాను. సార్ నేను లేస్తా బ్రదర్ బండి ఇప్పుడు రా బాబు స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం మా బ్యాక్ సైడ్ రండి మీరు. స్టార్ట్ చేయి పద. మీరంతా మొదలు పడినా అంతమంది విహెచ్పి RSS ఇద్దరు సేమ్ ఉన్నారు. అన్నదమ్ములు వాళ్ళిద్దరు కాదు, ఇంకొక ఆయన కూడా ఉంటాడు. ఆయన కూడా సేమ్ ఉంటాడు. కజిన్ ఎవరైనా సొంతమేనా? క్షమించండి. ఏం లేదు సార్, నేను అలంపూర్ రావట్లేదు, కానీ మన మల్దకల్ సిఐ గారు గద్వాల్ ఎస్ఐ గారు వచ్చారు. మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ నేను అక్కడ రావట్లేదు సార్. వస్తానని కూడా చెప్పలేదు. నేను మనకి ఇక్కడ జమలాంపూర్ నేను అక్కడ వెళ్ళట్లేదు. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి. నేను అక్కడ రావట్లేదు. నేను జమలమ్మ దేవస్థానానికి వస్తుంటే మీరు మన అడ్డుకుంటున్నారు. నేను అక్కడ వస్తే మీకు చెప్తాను సార్. నేను మాట మీద ఉండేటువంటి వ్యక్తిని. నేను ఆపద చెప్పిన, వచ్చేది ఉంటే వస్తా అని చెప్పిన సార్. నన్ను ఇక్కడ దేవస్థానంలో ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళడం, ఇక్కడ నేను మధ్యలో బండకు వచ్చిన గద్వాల ఇది మన మల్దకల్ దగ్గర మా రిలేటివ్స్ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాను. ఇక ప్రివెంటివ్ వస్తాడు అంటే నేను అక్కడ రావట్లేదు కదా సార్. మీ దగ్గరికి రావాల్సిన అవసరమే నేను వస్తాను. ఎట్లాగో 2వ తారీఖు నాడు జగద్గురువుల వారు వస్తున్నారు. అక్కడ వస్తే మీరు చెప్తే మీరు చేయండి సార్. కానీ మనం ఇక్కడ రావడం లేదంటే కూడా మన వాళ్ళు ఇక్కడ మధ్యలో మీరు అలంపూర్ పోతున్నారు కదా, మీరు వచ్చేది మీరు అదానికనే వచ్చారు సార్. అలంపూర్ వాళ్ళు వస్తారు, మీకు రావట్లేదు సార్. అలంపూర్ వెళ్తున్నారని అంటున్నారని వచ్చారు. మీరు పోయే జమలమ్మ టెంపుల్ నా ఏరియాకి వస్తుంది. నేను వచ్చినాడికి ఇక ఉన్నారు సార్. మాట్లాడండి సార్ ఒకసారి. ఇక్కడ ఎస్ఐ గారు ఉంటారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. సిఐతో మాట్లాడుతుంటారు. 30 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగండి. నీకేం ఆడ ఇష్యూ లేదు. అసౌకర్యం కలగకుండా అర్ధగంట కూడా అవుతాం. కాబట్టి మాకు వేరే పని మాకు నేనేమి ఇబ్బంది పెట్టాను. నేనేమి ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు రేపు ఉంటే మీరే చేయండి సార్. అక్కడ మీరు స్వామి ప్రివెంటివ్ కస్టడీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏది జరగకుండా అంటే 100లో 99 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. 100కి 100 తీసుకోవాలి. జమలమ్మ దగ్గర అది పోలీసులు ఏం జరుగుతుంది సార్? ఏమో మీకు తెలియాలా? పోస్టులు పెట్టిన మాకు తెలుసు కదా సమాచారం. ఏమో మీకు తెలిసింది. ఆడ జమలమ్మ దగ్గర ఏముంది ఆడ ఉండడానికి? ఇప్పుడు జమలమ్మ నా పిఎస్ ఆడేముంది సార్? ఆడ ఏదో ఉంది అందుకనే జమలమ్మ దగ్గర ఏం లేదు. మీరేం దీనికి వస్తుంది కానీ మీరు వస్తున్నారని చెప్పి వేరే న్యూస్ చేశారు అక్కడంతా. మీ అంశాలు పాపం వేరే అంటే మాకైతే నేను అమ్మవారి దర్శనానికి వస్తున్నాను. అంతకంటే వేరే మనకు అవసరం కూడా లేదు. ఆడ ఉన్నది అమ్మవారి దేవస్థానం, అమ్మవారి భక్తులమే. జరిగేది అమ్మవారితో అంతా జరుగుతుంది. ఇష్యూ నడుస్తుంది అక్కడ ఒకటి వేరేది. దాన్ని వాళ్ళు ఏదో దాన్ని ఇంటెన్సిఫై చేద్దాం ఉద్దేశం అంతే. ఏం లేదల్లా దాంట్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవడానికి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, మీరు కాదు. మేమైతే దాని గురించి అయితే ఏం ఆలోచించలేదు సార్. నేను గట్టు సిఐ గారు ఒకరు చెప్పారు, స్వామి గట్వాలకి మీరు రాకండి స్వామి అన్నందుకు. నేను 2 నెలలు అవుతుంది. హిందూ సమ్మేళనాలు అంతా అక్కడనే చేసుకున్నా, కానీ నేను గద్వాలకు అస్సలు రాలేదు. ఎందుకంటే ఒక సంఘానికి ఇబ్బంది కలగరాదు, వాళ్ళు చేయరాదు. వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మనమే వస్తాం. దానికి పెద్ద ఒకరికి పోయి ఇబ్బంది పెట్టడం మనకు అనవసరం ఉండదు అని చెప్పి. సార్ కూర్చున్నాను, కూర్చోండి సార్. ఇంకో 2 చైర్లు ఉన్నాయి, కూర్చోండి. అంతే. అది మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా సిఐ గారితో.
మనకేం ఇబ్బంది లేదు సార్. స్వామి గారు ఏమంత మా పైన మీరు ఉంటారు కదా సార్, రేపు మీరు ఉంటారు కదా. ఇప్పుడు నేను అయితే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు మీతో పాటు మా దగ్గర ఉండకండి. సార్ రోజు ఎట్లా ఉన్నట్టు రోజు కూర్చోండి. ఈరోజు ఆయన వచ్చినందుకు ఇప్పుడే ఫ్యాన్ లేవని అన్ని ఇప్పుడే ఫిట్ చేస్తున్నాం. భజన చేసి ఫ్యాన్లు అవన్నీ ఏం లేవని అన్ని ఇప్పుడే ఫిట్ చేస్తున్నాం పడుకోవడానికి.